హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో మీ ప్రిపరేషన్ చాలా బాగా జరుగుతుంది అనుకుంటా ఉన్నాను. ఎవరైతే సీటెట్ అండ్ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్లో సైన్స్, ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్, సిడిపి ఇలా ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్స్ చేస్తూ ఉంటాం. మీకు కనుక కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే సీటెట్ కానీ టెట్ కానీ ఆన్సర్స్ చేయడం చాలా ఈజీ అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మనకు ఎవ్రీడే వస్తూ ఉంటాయి. సో మన టాపిక్ ఏంటి ఈరోజు? ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అన్నమాట. ఈ టాపిక్ నుంచి 100% 1 or 2 మార్క్స్ మనకు సిడిపి నుంచి సీటెట్ ఆర్ టెట్లో అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో విత్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. రైట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ చేంజెస్ అని అడుగుతున్నాం. సో మనం డెవలప్మెంట్ టాపిక్ అనేది మాట్లాడుకున్నప్పుడు డెవలప్మెంట్ ఫాలోస్ అ కంటిన్యూటీ. కంటిన్యూస్గా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఇది ఎక్కడ ఆగదు అని మాట్లాడాం. అండ్ దెన్ ద డెవలప్మెంట్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ ది వోమ్ టు ది టోంబ్. మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అన్నమాట. మరి ఇది ఎప్పుడైనా ఆగుతుందా అంటే నో. డెవలప్మెంట్ అనేది ఎప్పటికీ ఆగే ప్రాసెస్ కాదు. మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కంటిన్యూస్గా ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉండొచ్చు. మరి ఈ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఏ పరంగా అయినా అయి ఉండొచ్చు. ఎదర్ మనకు ఫిజికల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, ఫిజికల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు. మనం ఆల్రెడీ డెవలప్మెంట్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడాం. ఎమోషనల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, సోషల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు జరుగుతూ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నప్పుడు an individual starts his life from the cell grows into the full-fledged human being because the constant change which goes from the womb to the tomb అని ఒక పాయింట్ అడిగాడు. ఏమంటున్నాం నాన్న, ఎవరైతే ఇండివిజువల్ లైఫ్ ఉందో అది ఎవరైనా పర్లేదు, అది అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, ఇండియాలో అయినా, ఒక లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది ఫస్ట్ ఒక సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో జనరల్లీ అకార్డింగ్ టు ది బయాలజీ మనం స్పర్మ్ అండ్ ఓవమ్ ఈ రెండు కలిసి జైగోట్ ఫామ్ చేస్తుంది అని మాట్లాడతాం. సో సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డ్యూ టు ది మల్టిప్లికేషన్ ఆఫ్ ద సెల్ ఫుల్ ఫ్లెడ్జ్ హ్యూమన్ బీయింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక సెల్ నుంచి హ్యూమన్ బీయింగ్ వేరియస్ ఆర్గాన్స్ ఫామ్ అవ్వడం, సో డిఫరెంట్ గ్రోత్, డిఫరెంట్ డెవలప్మెంట్ అనేది కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. మరి మేజర్ చేంజెస్ ఇంక్లూడ్స్ ఇన్ ద సైజ్. సో బేబీ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యేంత వరకు, లేదు మదర్ వోమ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి బయటికి వచ్చేంత వరకు చాలా సైజ్లో చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అది మెంటల్లీ అవ్వచ్చు, మోటార్ అవ్వచ్చు, బిహేవియరల్ స్కిల్స్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజెస్ అంటే మీనింగ్ ఏంటినా, ఏదైతే డెవలప్మెంట్ ఉందో మదర్స్ వోమ్ నుంచి స్టార్ట్ అయ్యి టోంబ్ వరకు కంటిన్యూగా గ్రో అవుతూ ఉంటుంది అని చెప్తాను. సో ఒక ఎగ్జాంపుల్ మాట్లాడినప్పుడు ఒక బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ క్రాలింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది నాన్న? వాకింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత రన్నింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇది కంటిన్యూస్గా స్లోగా జరుగుతుంది తప్ప ఫస్ట్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏ అబ్బాయి కూడా క్రాలింగ్కి రాడు. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీ అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి చూసుకున్నప్పుడు ప్రిన్సిపల్ 2, ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు ది స్పెసిఫిక్. సో ఇండివిజువల్ ఎగ్జిబిట్స్ జనరల్ రెస్పాన్స్ ఎట్ ఫస్ట్ learns to show a specific and goal directed responses later. ఏమంటున్నాం, ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో, ఎవరైతే చిన్న పిల్లాడు ఉన్నారో, ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ జనరల్ రెస్పాన్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దాని తర్వాత స్పెసిఫిక్ రెస్పాన్స్కి మూవ్ అవుతూ ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్
వెన్ న్యూ బార్న్ బేబీ క్రైస్ హీ యూజెస్ హోల్ బాడీ. పిల్లవాడు ఎప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేస్తాడో చిన్నగా ఉన్నప్పుడు హోల్ బాడీ యూజ్ చేస్తూ ఉంటాడు. కాళ్ళు చేతులు రాకడము, కింద పడి పొరలడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ బేబీ గ్రో అయ్యాడో కొద్ది రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత స్పెసిఫికల్గా హ్యాండ్ మూమెంట్స్ తోటి టీయర్స్ని వైప్ చేసుకోవడం, ఇలా స్పెసిఫిక్ మూమెంట్కి వెళ్తూ ఉంటుంది అనమాట. రైట్? లేదు అంటే ఒక బేబీ చిన్నగా ఉన్నప్పుడు పెన్సిల్ని హ్యాండిల్ చేయాలి అంటే, పెన్సిల్ పట్టుకోవాలి అంటే కంప్లీట్ హ్యాండ్ని మూవ్ చేయడం, 5 ఫింగర్స్ తోటి హోల్డ్ చేయడం చేస్తారు. కానీ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత 2 ఫింగర్స్ ఆర్ 3 ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేయడం నేర్చుకుంటాడు అనమాట. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు ది స్పెసిఫిక్. ఫస్ట్ జనరల్ జరుగుతుంది, తర్వాత స్పెసిఫిక్ మూమెంట్స్ అనేటివి మనకు వస్తాయి అన్నమాట. రైట్? నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. రైట్? ఏమంటున్నాం? ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ యూనిక్. అది మనం అమెరికాలో పుట్టిన పిల్లవాడు అయి ఉండొచ్చు, లేదు ఇండియాలో పుట్టిన పిల్లవాడు అయి ఉండొచ్చు, ఆఫ్రికా, కెన్యా, మంగోలియా, సుడాన్, ఏ కంట్రీ అయినా పర్లేదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ యూనిక్ ఆన్ ద ఎర్త్ అనమాట. మరి డెవలప్మెంట్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందా అంటే నో. దాంట్లో కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి అందరికీ డెవలప్మెంట్ అనేది ఈక్వల్గా ఉండదు. కాబట్టి ఈ ఈక్వల్గా ఉండదు అని చెప్పడమే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట. సో దీంట్లో ఏమి ఇచ్చాడు? ఇంటరాక్షన్ బిట్వీన్ ద హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడ్స్ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏమంటున్నాం? ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ అనేది మేజర్గా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని మాట్లాడుతున్నాం. సో చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. హెరిడిటీ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు, ఎన్విరాన్మెంట్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. నాట్ ఓన్లీ హెరిడిటీ విల్ ఇన్వాల్వ్స్, నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంట్ విల్ ఇన్వాల్వ్స్ అనమాట. ఈ రెండు కాంబినేషన్లో వెళ్తేనే ప్రాపర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని మాట్లాడతాం. రైట్? సో దీస్ డిఫరెన్సెస్ ఆర్ కాస్డ్ బై ది జీన్స్. one inherits, and then the environmental conditions like food, medical facilities, psychological conditions, learning opportunities, ఇవన్నీ కూడా మనకు డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అనేది చూపెడతాయి అని మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం నాన్న? ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఏం మాట్లాడుతున్నాం? డెవలప్మెంట్ అనేది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవుతుంది అని మాట్లాడుతున్నాం. సో హెరిడిటీ అంటే ఏంది? మన పేరెంట్స్ నుంచి ఏవైతే మనకు జీన్స్ వస్తున్నాయో ఆ జీన్స్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ అనేటివి మన బాడీలోకి వస్తాయి. రైట్? అదే మనం ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, న్యూట్రిషియస్ ఫుడ్ దొరుకుతుందా లేదా బేబీకి, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, సైకలాజికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రైట్, లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఏం దొరుకుతున్నాయి, ఇవన్నిటి బేస్ మీద మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో పుట్టిన అబ్బాయి ఉన్నాడు, రైట్, ఇండియాలో పుట్టిన అబ్బాయి లేదు, ఇండియాలోనే రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయికి అండ్ దెన్ స్లమ్లో పుట్టిన అబ్బాయికి చాలా తేడా ఉంటుంది. మరి వీటికి రీజన్ ఏంటి నాన్న? ఎన్విరాన్మెంట్, కొంతవరకు హెరిడిటీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈవెన్ ట్విన్ చిల్డ్రన్ హ్యావ్ డిఫరెన్సెస్. ఒకటే ఇంట్లో పుట్టిన ట్విన్ చిల్డ్రన్స్ అయినా పర్లేదు, మనకు ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలామంది ఏమనుకుంటాం, ఒకటే ఇంట్లో పుట్టారు కదా, ఒకటే జీన్స్ ఉంటాయి, ఒకటే అంటే ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి ఉంటారు కదా అనుకుంటారు. బట్ లేదన్నమాట, ఎంతో కొంత డిఫరెన్సెస్ అనేది ఉంటుంది అని మాట్లాడదాం. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్ అన్నమాట. సో సీక్వెన్స్ అన్నప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి, డెవలప్మెంట్ అనేది అందరిలో సేమ్ సీక్వెన్స్లో జరుగుతుంది. అది ఎక్కడ పుట్టిన అబ్బాయి అయినా పర్లేదు, సేమ్ సీక్వెన్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది నాన్న? బిఫోర్ వాకింగ్ మనం సిట్టింగ్ నేర్చుకుంటాం, సిట్టింగ్ తర్వాత స్టాండింగ్ నేర్చుకుంటాం, స్టాండింగ్ తర్వాత స్లోలీ వాకింగ్ నేర్చుకుంటాం, వాకింగ్ తర్వాత స్లోలీ రన్నింగ్ నేర్చుకుంటాం. ఎక్కడ పుట్టిన అబ్బాయి అయినా పర్లేదు, అది అమెరికా అయినా, లేదంటే జపాన్ అయినా, లేదు కెన్యా అయినా, ఎక్కడైనా ఇదే సీక్వెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్స్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ అని మాట్లాడతాం దీన్ని. రైట్?
సో ఈ డెవలప్మెంట్ అనేది ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాజ్ అ యూనిఫార్మిటీ అండ్ ఫ్యూ ఇండివిజువల్ డిఫరెన్సెస్, రైట్. ఈ యూనిఫామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, యూనిఫార్మిటీ అనేది ఉంటుంది, కొన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పాం. యూనిఫార్మిటీ షోస్ అప్ ఆస్పెక్ట్స్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ అండ్ లాంగ్వేజ్ ఇన్ అ చిల్డ్రన్. సో యూనిఫార్మిటీ అనేది ఏం చెప్తున్నామంటే, కొంతమందికి లాంగ్వేజ్ తొందరగా డెవలప్ అవ్వచ్చు, కొందరు లాంగ్వేజ్ని తొందరగా నేర్చుకోవచ్చు, కొందరు లాంగ్వేజ్ని డిలే నేర్చుకోవచ్చు. కొందరు 1 yearలోనే మాట్లాడడం నేర్చుకుంటే కొంతమందికి 2 years వరకు కూడా మాటలు అనేది రాకపోయి ఉండొచ్చు. దీంట్లో మాత్రమే యూనిఫార్మిటీ అనేది ఉంటుంది అని మాట్లాడుతున్నాం, రైట్. సో ద డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ హెడ్, సో ద మిల్క్ టీత్ ఫాల్ ఫస్ట్, హెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్ స్పేసెస్ హ్యావ్ డెఫినైట్ యూనిఫామ్ ప్యాటర్న్. ఏమంటున్నాం, డెవలప్మెంట్ అనేది హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ హెడ్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఈ మిల్క్ టీత్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సెంటర్వి ఫాల్ అవుతాయి, దాని తర్వాత పక్కవి ఫాల్ అవుతాయి అని మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఎట్ ద ఎంబ్రియో స్టేజ్ ఫస్ట్ హెడ్ డెవలప్. ఎంబ్రియో మన మదర్ బోమ్లో ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, దాని తర్వాత లోవర్ బాడీ పోర్షన్స్ అనేటివి డెవలప్ అవుతాయి అని చెప్తున్నాం. సో అందుకోసం ఇది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ అండ్ సీక్వెన్స్ అనమాట. అంటే ఇవన్నీ పర్టికులర్గా ఒక సీక్వెన్స్లో అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రతి బేబీ హెడ్ ఫస్ట్ ఫామ్ అవుతుంది, తర్వాత లోవర్ బాడీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. దీని నుంచి టెట్లో కానీ చాలా 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 సార్లు క్వశ్చన్స్ అడిగాడు. సో ఈ టాపిక్ అయిపోతే ఈరోజు అండ్ రేపు ఒక చిన్న టాపిక్ ఉంది, ఆ టాపిక్ అయిపోతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం, ఓకే, రైట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్, ఇక్కడ ఏమంటున్నామంటే డెవలప్మెంట్ అందరిలో ఆల్మోస్ట్ ఆఫ్ సేమ్ సీక్వెన్స్లో ఉండదు. సారీ డెవలప్మెంట్ అందరిలో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సీక్వెన్స్లో ఉంటుంది, ఓకే. సో ఏమంటున్నాం ఇక్కడ, ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ మే వ్యారీ ఇన్ అ డిఫరెంట్ చిల్డ్రన్. ఆ పెరుగుదల రేట్ ఏదైతే ఉందో అది పిల్లాడి నుంచి పిల్లాడికి కొంత చేంజ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది 2 types ఉంటుంది. వన్ ఈజ్ అ సెఫలోకార్డల్ సీక్వెన్స్, అనదర్ వన్ ఈజ్ అ ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్, ఓకే. సో 2 typesలో ఉంటుంది. ఫస్ట్ వన్ సెఫలోకార్డల్ సీక్వెన్స్, అనదర్ వన్ ఈజ్ అ ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్ అనమాట, రైట్. సో అసలు సెఫలోకార్డల్ సీక్వెన్స్ అంటే ఏంటి, ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో సెఫలోకార్డల్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ద గ్రోత్ విల్ బి బిగిన్స్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద హెడ్ టు టో అనమాట. ఫస్ట్ హెడ్ ఫామ్ అవుతుంది, దాని తర్వాత టోస్ అనేది ఫామ్ అవుతాయి, లోవర్ బాడీ అనేది ఫామ్ అవుతుంది అని మాట్లాడుతున్నాం. బేబీ ఫస్ట్ నెక్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటుంది. మీరు చూడండి, పుట్టిన పిల్లాన్ని మనం ఎత్తుకునేటప్పుడు నెక్ని మనం ప్రాపర్గా కంట్రోల్ చేస్తాం. సో ఫస్ట్ హెడ్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటుంది, దాని తర్వాత హ్యాండ్ మూమెంట్స్, దాని తర్వాత లెగ్ కంట్రోల్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ డెవలప్మెంట్ అనేది హెడ్ నుంచి టో వరకు వెళ్తే దాన్ని ఏమంటాం నాన్న, సెఫలోకార్డల్ సీక్వెన్స్ అంటాం, ఓకే. డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది హెడ్ అండ్ మూవ్స్ టు ది డౌన్వర్డ్ ఈజ్ కాల్డ్ సెఫలోకార్డల్ సీక్వెన్స్ ఆర్ సెఫలోకార్డల్ డెవలప్మెంట్ అంటాం. మరి నెక్స్ట్ వన్ ఏంటి, ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్. దీంట్లో ఎలా జరుగుతుంది అంటే డెవలప్మెంట్ బాడీ సెంటర్ నుంచి, లైక్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవ్వడం, హార్ట్ ఫామ్ అవ్వడం, కొన్ని ఆర్గాన్స్ అనేటివి ఫామ్ అవ్వడం అనుకుందాం, రైట్. సో ఇట్ విల్ మూవ్స్ ఫ్రమ్ ది బాడీ సెంటర్ అండ్ టు ద పెరిఫెరీ. ఒక పిల్లవాడి బాడీ సెంటర్ నుంచి పెరిఫెరీకి మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో డెవలప్మెంట్ అనేది బాడీ సెంటర్ నుంచి అవుటర్ పార్ట్స్కి జరిగితే దాన్ని ఏమంటాం నాన్న, ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్ అనేది మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ ఫస్ట్ ఆర్మ్ మూమెంట్ ఇస్తుంది, తర్వాత ఫింగర్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటుంది అన్నమాట, ఓకే. సో ఇదంతా ఏమంటున్నాం నాన్న,
ప్రాక్సిమో డిజిటల్ సీక్వెన్స్ అంటాం. సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, హెడ్ టు టో జరిగితే దాన్ని సెఫలోకార్డల్, అండ్ దాని సెంటర్ టు పెరిఫెరీ జరిగితే దాన్ని ప్రాక్సిమో డిజిటల్ సీక్వెన్స్ అంటాం. రైట్, నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి, బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, బాడీ పార్ట్స్ ఉన్నాయి. రైట్, సో డిఫరెంట్ బాడీ పార్ట్స్ అండ్ దేర్ ఎబిలిటీస్, అవి ఏమేమి పని చేస్తూ ఉన్నాయి, దేర్ ఎబిలిటీస్, ఇవన్నీ కలిసి పని చేస్తే, కలిసి వర్క్ చేస్తే దాన్ని ఏమంటాం? ఇంటిగ్రేషన్ అంటాం అన్నమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు, బాల్ క్యాచ్ చేయడానికి, ఒక బాల్ ఉంది, అబ్బాయి ఒక బాల్ని క్యాచ్ చేయడానికి ఐస్ అనేటివి హెల్ప్ చేస్తాయి, ప్లస్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది కూడా అవసరం అన్నమాట. సో దీన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం. మన బాడీలో ఏది జరిగినా ఇంటిగ్రేషన్ తోటి జరుగుతుంది కాబట్టి, మనము ఎగ్జాంపుల్కి ఒక బాల్ని క్యాచ్ చేయాలి ఒక అబ్బాయి, సో కళ్ళతోటి చూస్తాడు, దాని తర్వాత హ్యాండ్స్ అనేటివి సపోర్ట్ చేస్తూ ఉంటాయి, అప్పుడు మాత్రమే బాల్ని క్యాచ్ చేయగలడు. లేదు అనుకుంటే నువ్వు రీడింగ్ చేయాలి, ఈ క్లాస్ చూడాలి అనుకుందాం, నువ్వు నీ ఐస్ ప్లస్ బ్రెయిన్ ఈ రెండు కలిసి పని చేస్తే మాత్రమే నువ్వు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడగలవు, నువ్వు సబ్స్క్రైబ్ చేయగలవు, లైక్ చేయగలవు, షేర్ చేయగలవు. లేదు దీంట్లో ఏ ఒక్కటి సపోర్ట్ చేయకపోయినా నువ్వు ప్రాపర్గా రీడ్ చేయలేవు, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడలేవు. రైట్, సో దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం అన్నమాట. సో వాట్ ఎవర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ, దోజ్ పార్ట్స్ విల్ వర్క్ టుగెదర్. సో ఈ ప్రిన్సిపల్ ఏమంటాం నాన్న? ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. రైట్, నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. పరస్పర సంబంధం ఉంటుంది, పరస్పర సంబంధం. ఒక బాడీ పార్ట్ నుంచి ఇంకొక బాడీ పార్ట్కి, ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి అయి ఉండొచ్చు. రైట్, అది ఫిజికల్లీ అవ్వచ్చు, మెంటల్లీ అవ్వచ్చు, ఎమోషనల్లీ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్ అని మాట్లాడతాం. రైట్, సో ఏమంటున్నాం నాన్న? ఫిజికల్, ద డెవలప్మెంట్ విల్ బి ఫిజికల్, అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫిజికల్ డెవలప్మెంట్ ప్లస్ మెంటల్ డెవలప్మెంట్ అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి, ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి కనెక్టెడ్ అనేది ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఏమంటాం నాన్న? ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ అని కూడా మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇఫ్ డిస్కస్ అబౌట్ ది ఎగ్జాంపుల్, హెల్తీ చైల్డ్ బెటర్గా లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్లీ హెల్తీ ఉన్నాడు, మెంటల్లీ హెల్తీ ఉన్నాడు, ఎవరైతే హెల్తీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉంటుంది నాన్న? లెర్నింగ్ కూడా హెల్తీగా ఉంటుంది. రైట్, లేదు ఒక పర్సన్ ఎమోషనల్లీ స్ట్రెస్ ఉన్నాడు, ఎవరైతే ఎమోషనల్లీ స్ట్రెస్ ఉన్నాడో ఆ పర్సన్ యొక్క ఎమోషన్ అనేది స్టడీపై ఎఫెక్ట్ చూపెడుతుంది అనమాట. రైట్, సో ఇదంతా ఒకదానితోటి ఒకటి ఇంటర్ రిలేషన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటాం. సో ఇక్కడ ఈజీగా మాట్లాడుకున్నప్పుడు, వన్ ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ విల్ ఎఫెక్ట్స్ ద అనదర్ వన్. రైట్, ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటాం. నెక్స్ట్ వన్, సో ఈ టాపిక్స్ అనేటివి మనము సీటెట్ కోసం చాలా యూజ్ అవుతాయండి, అండ్ దెన్ టెట్ కోసం కూడా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. రైట్, సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైట్, నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. ఇక్కడ ఒక వర్డ్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే, లెర్నింగ్ ప్రాపర్గా జరగాలి అంటే 100% మెచ్యురేషన్ అనేది ఉండాలి. వితౌట్ మెచ్యురేషన్ ప్రాపర్ లెర్నింగ్ అనేది ఉండదన్నమాట. సో 100% మెచ్యురేషన్ అవసరం, లెర్నింగ్ జరగాలి అంటే మెచ్యురేషన్ అనేది అవసరం అన్నమాట. రైట్, సో ఎగ్జాంపుల్ పరంగా మాట్లాడుకున్నప్పుడు, నీకు హ్యాండ్లో ఫింగర్ మజిల్స్ అనేటివి ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు అనుకుందాం. నీ ఫింగర్ మజిల్స్ అనేటివి ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు, మరి నువ్వు లెర్నింగ్ తెలుసుకోవాలి, లెర్నింగ్ చేయాలంటే నువ్వు ఎంతో కొంత రైటింగ్ చేయాలి కదా, ఎస్ ఆర్ నో? సో ఈ ఫింగర్ మెచ్యూరిటీ లేకపోతే నీకు రైటింగ్ అనేది రాదు. వెరీ ఈజీ ఎగ్జాంపుల్,
ఎస్ ఆర్ నో? సో లెర్నింగ్ జరగాలి అంటే 100% మెచ్యురేషన్ అనేది అవసరం అని మాట్లాడుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ ఉన్నారు, ఒక బేబీ బైసికిల్ ఏదైతే ఉందో దాన్ని రైడ్ చేయాలి అనుకున్నాడు అనుకుందాం. మరి బాడీ బ్యాలెన్స్ అనేది డెవలప్ అవ్వాలి కదా, బాడీని బ్యాలెన్స్ చేయడం డెవలప్ అవ్వాలి కదా. సో బాడీని బ్యాలెన్స్ చేయడం అనేది మెచ్యురేషన్ అయితే సైకిల్ నడిపించడం అనేది ఏమవుతుంది నాన్న, లెర్నింగ్ కిందికి వస్తుంది అనమాట. రైట్? సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. మెచ్యురేషన్ విల్ సపోర్ట్స్ లెర్నింగ్. సో వితౌట్ మెచ్యురేషన్ లెర్నింగ్ విల్ బి జీరో. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో చిల్డ్రన్ డెవలప్మెంట్ పై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ రెండు కూడా ఎఫెక్ట్ చూపెడతాయి. రెండు కలిసి పని చేస్తే మాత్రమే ప్రాపర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని మాట్లాడాం. రైట్? సో చైల్డ్ డెవలప్మెంట్ పై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ రెండు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రెండిటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెరిడిటీ పరంగా మాట్లాడుకున్నప్పుడు టాల్ పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం. సో బేబీలా ఉంటాడండి, ఆల్మోస్ట్ ఆల్ టాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు గుడ్ స్కూల్, మంచి స్కూల్లో నువ్వు జాయిన్ చేసావు, ప్లస్ హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చావు, మంచి ఎన్విరాన్మెంట్ అంటే మంచి సరౌండింగ్స్ ఉన్నాయి అనుకుందాం. మరి ఆ అబ్బాయి యొక్క లెర్నింగ్ కూడా ఎలా ఉంటుంది నాన్న, డెవలప్మెంట్ అనేది కూడా బెటర్గా ఉంటుంది అనమాట. ఆయన స్పీకింగ్ స్కిల్స్ అయి ఉండొచ్చు, రైట్, ఆయన గ్రోత్ అయి ఉండొచ్చు, ఆయన డెవలప్మెంట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది అని మాట్లాడతాం. ఇది ద ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ. సో 100% హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ రెండు కూడా కలిసి పనిచేయాలి, అప్పుడు మాత్రమే ప్రాపర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. రైట్? నెక్స్ట్, స్పైరల్ వర్సెస్ లైనియర్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు లైనియర్గా జరగదు, ఇలా స్ట్రేట్గా డెవలప్మెంట్ అనేది జరగదు. కొన్నిసార్లు ఫాస్ట్ ఉంటుంది, ఇలా స్పైరల్ లాగా జరుగుతుంది అనుకుందాం. కొన్నిసార్లు ఏమో స్పీడ్గా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో స్లో అవుతుంది. కొన్నిసార్లు ఫాస్ట్గా జరుగుతుంది, మళ్ళీ ఎన్నికి వస్తుంది, కొంచెం స్లో అవుతుంది, మళ్ళీ ఫాస్ట్, మళ్ళీ ఎన్నికి, ఇలా స్లో అండ్ ఫాస్ట్ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది నాన్న, ఒక స్ట్రేట్ లైన్ లాగా ఉండదు. కొన్నిసార్లు ఫాస్ట్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫాస్ట్గా జరుగుతుంది, కొన్నిసార్లు స్లోగా జరుగుతుంది అనమాట. రైట్? సో ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు చైల్డ్ కొన్ని రోజులు బాగా చదువుతాడు, దాని తర్వాత కొద్ది రోజులు స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఎందుకు అంటే ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది ఎమోషనల్లీ సోషల్లీ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. రైట్? మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. రైట్? సో డెవలప్మెంట్ మూవ్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లైక్ స్పైరల్, ఒక స్పైరల్ లాగా ముంగడికి వెనక్కి వస్తూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ అని మాట్లాడుతున్నాం. ఒక లైన్లో జరగదు, ఇది ఒక స్పైరల్ లాగా వెనక్కి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఓకే, లాస్ట్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్లీ డెవలప్మెంట్. ఓకే, ప్రారంభ అభివృద్ధి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నప్పుడు ద ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్. ఎప్పుడైతే చిన్నతనంలో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేటివి తర్వాత డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ చూపెడతాయి అని మాట్లాడుతున్నాం. సపోజ్ చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేటివి ఇంట్లో ఆల్వేస్ గొడవ పడడం ఉంది అనుకుందాం, ఆల్వేస్ ఫైటింగ్ జరుగుతుంది అనుకుందాం. ఈ ఫైటింగ్ అనేది పిల్లవాడి తర్వాతి డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ పై స్ట్రాంగ్ ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది అనమాట. ఓకే, అది ఏ పరమైన ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు. ఓకే, పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు బాగా భయపడుతున్నాడు చిన్న దానికి, లేదు పేరెంట్స్ నుంచి ఎలాంటి మోరల్ సపోర్ట్ లేదు, అలాంటప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో పడతా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంక్లూడ్స్ న్యూట్రిషనల్, ఎమోషనల్, సోషల్ అండ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. ప్రాపర్ న్యూట్రిషన్ అనేది నువ్వు బేబీకి ఇవ్వలేదు అంటే ఫర్దర్గా డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎమోషనల్లీ సపోర్ట్ ఇవ్వలేదు, ఎమోషనల్ కంట్రోల్ చేయలేదు వాళ్ళకి, నువ్వు ప్రేమగా కానీ లేదు అంటే నీ ఎఫెక్షన్ చూపెట్టలేదు అంటే ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడుతుంది అనమాట. రైట్? లవ్ అండ్ కేర్ ప్రాపర్గా లేకపోయినా మనకు ఫ్యూచర్లో ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ద ఎర్లీ ఇయర్స్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ది లాటర్ ఇయర్స్ అనమాట. పుట్టిన పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చేస్తూ ఉన్నారో తర్వాతి ఫ్యూచర్లో జరిగే డెవలప్మెంట్ మీద కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని మాట్లాడుతున్నాం. రైట్? సో క్విక్ రివిజన్ ఈజీగా 1 minute అయిపోతుంది.
సో క్విక్ రివిజన్ గురించి మాట్లాడినప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏమని మాట్లాడాం నాన్న, కంటిన్యూస్ గ్రోత్ అనేది జరుగుతుంది అని మాట్లాడాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు ది స్పెసిఫిక్ అని మాట్లాడినప్పుడు బ్రాడ్ బాడీ నుంచి స్పెసిఫిక్ మూమెంట్స్కి వస్తుంది అని మాట్లాడాం. నెక్స్ట్ వన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవ్రీ చైల్డ్ యూనిక్ ఉంటుందని మాట్లాడాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి డెవలప్మెంట్లో కొంత చూపెడుతుంది అని మాట్లాడాం. యూనిఫామ్ ప్యాటర్న్ అని మాట్లాడినప్పుడు సేమ్ ఆర్డర్ ఉంటుంది, అది అమెరికా జపాన్ ఎక్కడైనా పర్లేదని మాట్లాడాం. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అని మాట్లాడినప్పుడు హెడ్ టు టో ప్రాపర్గా జరుగుతుంది అని మాట్లాడాం. సో ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడినప్పుడు మన బాడీ పార్ట్స్ అనేటివి అన్నీ కలిసి పనిచేస్తాయి అని మాట్లాడాం. ఇంటర్ రిలేషన్ మాట్లాడినప్పుడు ఇంటర్ కనెక్టెడ్ డెవలప్మెంట్ ఉంటుందని మాట్లాడాం. అది సోషల్ అయినా లేదు, ఎమోషనల్ అయినా లేదు, ఫిజికల్ అయినా ఏదైనా ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది అని మాట్లాడాం. సో మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ గురించి మాట్లాడినప్పుడు మెచ్యురేషన్ తోటి మాత్రమే లెర్నింగ్ వస్తుంది, వితౌట్ మెచ్యురేషన్ లెర్నింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని మాట్లాడాం. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మాట్లాడుకున్నప్పుడు సో హెరిడిటీతో పాటు ఎన్విరాన్మెంట్ చాలా 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 రోల్ ప్లే చేస్తుంది అని మాట్లాడాం. సో ద స్పైరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫార్వర్డ్ అండ్ బ్యాక్ డెవలప్మెంట్ అనేది కొంత ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది, స్పైరల్గా పోతుంది అని మాట్లాడాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సిగ్నిఫికెన్షన్ ఆర్ ఎర్లీ డెవలప్మెంట్ మాట్లాడుకున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో, చిన్నగా ఉన్నప్పుడు ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లాటర్ ఇయర్స్కి యాడ్ అవుతూ ఉంటాయి, తర్వాత డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి అని మాట్లాడాం. రైట్. సో ఇది అండి ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా ఉన్నాను, వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఉన్నాను. సో ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అనేటివి